అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 44వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 44వ శ్లోకం. ఓం నమః శివాయ. కరలగ్నమృగః కరీంద్రభంగో ఘనశార్దూలవిఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, నా మనస్సనే గుహలో శివుడనే సింహమున్నది, దాని చేతిలో లేడి ఉన్నది, అది గజేంద్రుని సంహరించినది, భయంకరమైన పులిని చంపినది, ప్రాణులను నశింపచేయునది, తెల్లని ఆకారము కలది, కనుక నాకు భయమెక్కడిది? ఈశ్వరుడు అనే మృగరాజైన సింహము నా మనసు అనే గుహలో స్థిరుడై ఉన్నాడు. విచిత్రముగా ఆ సింహము చేత లేడిని ధరించి ఉన్నది. ఆ సింహము గజాసురుని వ్యాఘ్రాసురుని సంహరించినది. శ్వేత రూపధారి అయి దుష్ట ప్రాణులను నశింపచేయునది. అటువంటి సింహము నా మనసులో ఉండగా నాకు ఇంకా భయమెందుకు? రేపు 45వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.